హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ప్రైడ్. ఈరోజు ఈ వీడియోలో మీకు 1000 సంవత్సరాలు చరిత్ర కలిగిన గుడి ఈ వీడియోలో చూపించాలనుకుంటున్నాను. ఇది వచ్చేసి తమిళనాడులోని తంజావూరులో ఉంది. గుడి పేరు వచ్చేసి బృహదేశ్వర స్వామి టెంపుల్. ఇది రాజరాజ చోళ నిర్మించారు. ఇప్పుడు మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూడండి ఒక్కొక్క గోపురం ఎంత పెద్దగా ఉన్నాయో. తమిళనాడులో ఆల్మోస్ట్ ఆల్ మనకి పెద్ద పెద్ద గోపురాలు, పెద్ద పెద్ద గుళ్ళే ఉంటాయి. మనకి నడచడానికి కూడా కొంచెం టైం పడుతుంది అనమాట. 2-3 గోపురాలు ఉంటాయి. అవన్నీ దాటుకొని మనం గుళ్ళోకి ఇప్పుడు వెళ్తున్నాము. తమిళనాడులో గుళ్ళన్నీ మ్యాక్సిమం మనకి పొద్దున 6 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తెరిచే ఉంటాయి. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 లేదా 9 వరకు తెరిచి ఉంటాయి. సో మీరు ఏ గుడికి వెళ్తారో దాన్ని బట్టి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ టైమింగ్స్ అనేవి బాగా పాటిస్తారు. 12:30కి 1 మినిట్ కొంచెం లేట్ అయినా కూడా తెరవరు అనమాట. మనం ఎంత దూరం నుంచి వచ్చినా రిక్వెస్ట్ చేసినా చెరవరు. వాళ్ళ రూల్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ టైమింగ్స్ వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు మనము మెయిన్ గుడి కాడికి వచ్చేసాము. ఇక్కడ ఈరోజు చాలా మంది స్టూడెంట్స్ అలాగే స్కూల్ పిల్లలు ఉన్నారు. మేబీ ఎక్స్కర్షన్ అయి ఉంటుంది. అలాగే హాలిడేస్లో కూడా ఇక్కడ ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు మనం దగ్గరికి వెళ్ళిపోదాము. అలాగే గుడిని కూడా చూసేద్దాము. ఇక్కడ చాలా పెద్ద నంది కూడా ఉంది. ఇదే మెయిన్ గుడి అనమాట. ఇది చాలా ఎత్తుగా ఉంది అనమాట. మీకు వీడియోలో దూరంగా కనిపిస్తుంది, కానీ దగ్గర నుంచి చూస్తే గోపురం అనేది చాలా పొడవుగా ఉంది. అలాగే ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా పెద్దగా ఉంటాడు. గుడి చుట్టుపక్కల మొత్తం ప్రశాంతమైన వాతావరణం ఉంది. మనం ఎంత దూరం నడిచినా కొంచెం ఆలస్యం అవుతుంది, ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి కాబట్టి గుళ్ళు ఓపికతో నడవాలి. అలాగే ఇప్పుడు మెయిన్ గుళ్ళోకి ఎంటర్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఇక్కడ శనీశ్వరుడు ఉంటాడు. అలాగే కుడి పక్కన వచ్చేసి వినాయకుడు ఉంటాడు. ఇక్కడ మీరందరూ దర్శనం చేసుకోండి. అలాగే ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉన్నాయి గుళ్ళన్నీ. స్వామివారికి లోపల అభిషేకం అనేది జరుగుతుంది. ఒక్కసారి మీరు దేవుణ్ణి దర్శించండి. అలాగే అభిషేకాన్ని చూసేద్దాం. అభిషేకాన్ని చూసాం కదా. ఇప్పుడు ఇదే గుళ్ళో మనకి దక్షిణామూర్తి అలాగే అమ్మవారు వినాయకుడు కూడా ఉంటారు. వాళ్ళని కూడా దర్శనం చేసుకుందాము. ఫస్ట్ ఇక్కడ నేను మీకు దక్షిణామూర్తిని చూపిస్తున్నాను. ఇలా బయటి సైడ్ ఐరన్ స్టెప్స్ ఉంటాయి. ఇలా ఎక్కితే మనకి దక్షిణామూర్తి మనకి దర్శనం ఇస్తారు. ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ గుడిని నిర్మించడానికి ఎలాంటి ఇసుక కానీ, సిమెంట్ కానీ, సున్నము రాయి కానీ ఏమీ ఉపయోగించలేదు. కేవలం గ్రానైట్ రాయితోనే ఈ గుడి మొత్తాన్ని కట్టారు అనమాట. ఎంతో అద్భుతంగా చాలా ఎత్తుగా కట్టారు. తంజావూరులో బృహదేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్. ఈ టెంపుల్ గోపురాన్ని ఎన్నో నోట్ల పైన అలాగే కాయిన్స్ పైన కూడా గవర్నమెంట్ సీల్ అనేది వేయించింది. ఒక్కసారి మీ దగ్గర ఉంటే అబ్జర్వ్ చేయండి ఆ పాత నోట్లని.